జిమ్మీ షెర్గిల్ ఒక పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. అలాగే అవినాష్ ఒక దొంగనాలా కాదా అనేది మీరు సినిమా చూస్తే తెలిసిద్ది. ఇకపోతే కామినీ సింగ్ పాత్రలో తమన్నా నటించారు. ఈ ముగ్గురు కలిసి ఈ ముగ్గురే మెయిన్ లీడ్. మిగతా వాళ్ళందరూ ఏదో ఉన్నా కూడా ఈళ్ళ మీదే మిగతా సినిమా అంతా నడుస్తా ఉంటది. ఈ సినిమాకి దర్శకుడు నీరజ్ పాండే. ఈ సినిమా పేరు 'సికిందర్ కా ముకుందర్'. ఇది 1978లో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా గారు హీరోలుగా నటించిన సినిమా. అప్పట్లో పెద్ద హిట్ సంచలన విజయం సాధించింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండిందంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతా ఉంది. ఈ నిన్ననే రిలీజ్ అయింది. చాలా అంటే పర్ఫెక్ట్ ఒక అంటే హెవీ బడ్జెట్స్ కాకుండా సింపుల్ కంటెంట్‌తోని పర్ఫెక్ట్‌గా ఒక నేరేషన్ చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటి కథలు, థ్రిల్లర్ కథలు చాలా బావుంటాయి. ఈ పర్టిక్యులర్ సినిమాలోకి సంబంధించి ఒక ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు ఒక దొంగతనం గురించి 15 ఏళ్లుగా ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకు అలాంటి ఆలోచన జరుగుతుంటది? లాస్ట్ 20 మినిట్స్ సినిమా చూసినప్పుడు మాత్రం ఇది మొత్తం గూడా రివర్స్ అయిపోతది. అప్పుడు ఏం జరిగిద్దనేది మాత్రం చూడండి. ఇది పర్ఫెక్ట్‌గా ఒక థ్రిల్లర్ ఎపిసోడ్ సరదాగా చూడాలి. 2 ½ అవర్స్ స్పెండ్ చేయాలనుకునే వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలరు.